హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. మటర్ పన్నీర్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద సైజు టమోటాలని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అట్లే దీంట్లోకి ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి పైన ఉండే లేయర్ ఊడిపోయే వరకు బాగా కుక్ అయిపోవాలి. ఇవి కుక్ అయ్యేలోపు ఆనియన్స్ని ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇట్లా పొడువుగా కట్ చేసుకున్నాను. వీటిని ఫ్రైడ్ ఆనియన్గా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ టమోటాలు పైనుండే లేయర్ ఊడిపోయే వరకు కుక్ అయిపోయాయి. ఇట్లు కుక్ అయితే సరిపోతుంది. దీన్ని దించి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బాండ్లీలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ని వేసి బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక పక్కకు తీసేసుకుంటున్నాను. ఇట్లా ఇవి పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక 8-10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచుల అల్లంని వేసుకుంటున్నాను. వీటిని కొంచెం నీళ్ళు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి టమాటోలు బాగా చల్లగా అయిపోయి ఉంటాయి. ఈ టమాటోల్ని వేసుకుంటున్నాను. ఈ టమాటోలకి ఇంతకు ముందు వేయించి పెట్టినాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్లో నుంచి సగం ఆనియన్ ఈ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. మిగతా సగాన్ని కర్రీలోకి వేసుకునేకి పక్కన పెట్టుకున్నాను. ఈ టమాటోని ఇట్లా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బఠానీల్ని వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇవి ఫ్రోజన్ బఠానీలు అండి. కావాలంటే ఫ్రెష్ బఠానీలు కూడా వాడుకోవచ్చు. ఈ బఠానీలు కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి పన్నీర్ని వేసుకుంటున్నాను. ఇట్లా వేడి నీటిలో వేసుకోవడం వల్ల పన్నీరు బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇట్లా ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇంతకుముందు ఆనియన్ వేయించి పెట్టినాం కదా, అదే బాండ్లీని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉండే ఆయిలే సరిపోతుంది. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇట్లా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇది ఇట్లా వేసేసిన తర్వాత దీన్నంతా బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బఠానీలన్నీ ఒక పక్కకి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, పన్నీరు ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఈ టమోటా పేస్టు ఇట్లా కుక్ అయ్యేటప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు పన్నీర్ మసాలా వేసుకుంటున్నాను. ఇవంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మసాలాలన్నీ ఉడికే వరకు, పైన ఆయిల్ తేలే వరకు ఈ మసాలాని కుక్ చేసుకోవాలి. ఇట్లా పైన ఆయిల్ తేలేటప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను.
ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. కొంచెం కర్రీ అనేది నీళ్ళగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కర్రీ కొంచెం గట్టిగా ఉండాలంటే ఇట్లా కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లంతా పన్నీరు బఠానీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్నాం కదా వేయించుకున్న ఆనియన్స్, అవి దీంట్లోకి వేసుకుంటున్నాను. ఆయిల్ ఇట్లా పైకి తేలే వరకు కుక్ చేసుకునేసి లాస్ట్గా దీంట్లోకి కసూరి మేతి వేసుకుంటున్నాను. తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా క్విక్గా మటర్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి జీడిపప్పు అవి వేసి లేదా ఆనియన్స్ అవి వేయించి పేస్ట్ చేయకోకుండా ఇట్లా ఈజీగా క్విక్గా పన్నీర్ కర్రీని చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈరోజు నా డిన్నర్ అయితే ఇది. మీ డిన్నర్ ఏమనేది నాకు కామెంట్లో చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.